నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా స్పెషల్ ఫోకస్. ఎవడు పడితే వాడు వచ్చి ఎమ్మెల్యే అయిపోతాను, ఇది నా అడ్డా, నా గడ్డ, జెండా పాతింగే జితేంగే అంటే కుదరదు బిడ్డ అంటోంది భారత ఎన్నికల కమిషన్. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా బస్సుల దొడ్డా అని ప్రశ్నిస్తోంది. ఇది ప్రజాస్వామ్యం అడ్డా అని మాస్ వార్నింగ్ ఇస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే తాము చెప్పిన అర్హతలుండి తీరాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో సూచించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఖరాఖండిగా చెప్పేస్తోంది. అవును, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ సూచించిన అర్హతలు ఉండి తీరాల్సిందే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 173B ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖచ్చితంగా 25 ఏళ్లు నిండాలి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గంలో తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని తీరాలి. ఓటు హక్కు ఉన్న నియోజకవర్గం నుంచి కాకుండా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటే మాత్రం తనకు ఓటు హక్కు ఉన్నట్లు ధృవీకరణ పత్రాన్ని సంబంధిత అధికారికి సమర్పించాలి. ఇది తప్పనిసరి. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పోటీ చేసేవారైతే ఆయా వర్గాలకు చెందిన వారై ఉండడంతో పాటు సంబంధిత కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా అధికారులకు సమర్పించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు జనరల్ కేటగిరీ నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేయవచ్చు. కానీ అదే టైంలో జనరల్ కేటగిరీకి చెందిన నేతలు రిజర్వ్డ్ సీట్లలో పోటీ చేయడానికి వీల్లేదు. అయితే ఈసీ నిబంధనలు పక్కన పెట్టి ఇష్టానుసారం వెళ్తే మాత్రం వేటు తప్పదని హెచ్చరిస్తోంది. ఒక రాష్ట్రంలో ఓటు హక్కు ఉండి మరో రాష్ట్రంలో పోటీ చేయడానికి వీల్లేదని చెబుతోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 5 ప్రకారం ఇలాంటి అవకాశం లేదని రుజువులతో సహా నిరూపిస్తోంది. అంతేకాదు ఏ కేసులోనైనా దోషిగా నిర్ధారణ అయ్యి 2 ఏళ్ల జైలు శిక్ష పడితే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అయితే దోషిగా తేల్చుతూ ఇచ్చిన తీర్పుపై స్టే ఉంటే మాత్రం పోటీ చేయవచ్చు. సర్వీస్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ప్రభుత్వ ఉద్యోగానికి తప్పనిసరిగా రాజీనామా చేసి తీరాలి. అయితే కేవలం అర్హతలు ఉంటే సరిపోవని చెబుతోంది ఈసీ. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అందుకు కొంత మొత్తం సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాలని చెబుతోంది. ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951లోని సెక్షన్ 34(1) ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు 10,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీలకు ఈ మొత్తంలో రాయితీ ఉంటుంది. ఆయా కులాలకు చెందిన అభ్యర్థులు కేవలం 5,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది. అంతేకాదు ఎస్సీ, ఎస్టీలు తమకు కేటాయించిన రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచే కాకుండా జనరల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది. అయితే పోటీ చేసిన నియోజకవర్గంలో చెల్లుబాటైన ఓట్లలో 1/6 సాధించిన అభ్యర్థులకు మాత్రమే తిరిగి డిపాజిట్ వెనక్కి ఇస్తారు. లేదంటే అభ్యర్థులు తమ డిపాజిట్ ని కోల్పోతారు. అర్హతలు ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ సమయంలో నోటరీ తప్పనిసరి చేయించాలి. చేసిన అఫిడవిట్లో అభ్యర్థి ఆస్తులు, అప్పులు, కేసులు వివరాలు పొందుపరచాలి. భారతదేశ పౌరుడినని లేదా పౌరురాలినని గుర్తింపుతో పాటు రాజ్యాంగానికి, భారత సార్వభౌమాధికారానికి కట్టుబడి ఉంటానని ప్రమాణపత్రం సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు నామినేషన్ వేసే సమయంలో రిటర్నింగ్ అధికారి అడిగే ఏ ధృవపత్రమైనా అభ్యర్థులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే నామినేషన్ వేసేటప్పుడు మందిగా ఆఫీస్కి వెళ్తామంటే కుదరదు. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోకి గరిష్టంగా 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ పరిశీలించేటప్పుడు అభ్యర్థితో పాటు అభ్యర్థి ఎలక్షన్ ఏజెంట్ లేదా ప్రపోజర్లలో ఒకరు లేదా మరొక వ్యక్తి ఎవరైనా తీసుకెళ్లొచ్చు. నామినేషన్ వేసేటప్పుడు క్యాండిడేట్ అభ్యర్థిత్వాన్ని ఇతరులు ప్రతిపాదించాలి. అలా ప్రతిపాదించే వారిని ప్రపోజర్ అంటారు. గుర్తింపు పొందిన జాతీయ పార్టీ నుంచి కానీ రాష్ట్ర పార్టీ నుంచి కానీ పోటీ చేసే అభ్యర్థులకైతే కనీసం ఒక ప్రపోజల్ ఉండాలి. అదే స్వతంత్ర అభ్యర్థులకైతే కనీసం 10 మంది ప్రపోజర్లు ఉండాలి. భారత ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయ్యి ఇంకా గుర్తింపు లేని పార్టీలు నుంచి పోటీ చేసే అభ్యర్థులకైతే 10 మంది ప్రపోజర్లు ఉండాలి. ప్రపోజర్లకు అభ్యర్థి పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఓటు హక్కు లేకపోయినట్లయితే వారి ప్రతిపాదన చెల్లదు. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33(1) ప్రకారం తప్పనిసరి. తగినంత మంది ప్రపోజర్లు లేనప్పుడు వారి నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 36 ప్రకారం అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించే అర్హత, నిర్ణయించే అధికారం కేవలం రిటర్నింగ్ అధికారికి మాత్రమే ఉంటుంది. సో బ్రదర్స్, ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాలనుకునే వారు జర జాగ్రత్తలు తీసుకుంటారని భావిస్తున్నాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.